ఎందుకంటే వంట చేసేటప్పుడు కూడా మనం పాజిటివ్ మైండ్తో వంట చేస్తే ఆ తిన్నవాళ్ళు కూడా ఇది ఉంటుంది అంటారు. భగవంతుడి పేరు చెప్పుకుంటూ చేయండి, ఆ వైబ్రేషన్స్ దానిలోకి వస్తాయి అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మన పెద్దవాళ్ళు ఎవరైనా వంట చేసేటప్పుడు విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము ఏదో మంత్రం చెప్తూ చేసేవాళ్ళు. ఎందుకు వీళ్ళు ఊరికే ధ్యాస పెట్టకుండా దాని మీద అంటే తర్వాత చెప్పారు అనమాట నాకు, వీళ్ళు ఏదైతే స్తోత్రాలు చేస్తున్నారో ప్రాణశక్తి వాళ్ళు చేసే వంటల్లోకి కూడా వస్తుంది. అందుకనే అది చేసేటప్పుడు మీరు నైవేద్యం పెట్టేటప్పుడు ఎవరికి దేవుళ్ళకు పెట్టరు, గమనించండి మంత్రాల్ని. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అనే చెప్తాము. ప్రాణాయ అపానాయ అంటే దేవుడికి ఇవన్నీ ఉన్నాయి అంటే పంచవాయువులు నీలో ఉండవే. ఈ కాస్మిక్ ఎనర్జీకి లింక్ చేస్తూ ఆ వాయువులకి ఇక్కడ ఫీడ్ చేసి అక్కడి నుంచి ఎనర్జీని తీసుకొని ఈ ప్రాణానికి, ఈ అపానానికి, ఈ వ్యానానికి అందేట్టు అక్కడి నుంచి తీసుకుంటున్నాం. అందుకే దాన్ని భోజనము నివేదనము ఉంటాం. స్వామి మీకు చూపిస్తున్నాను అని, ఆయన ఏం తినడు, అక్కడి నుంచి అనుగ్రహం దానిలోకి వస్తుంది కాబట్టి స్వామికి చూపించి తింటే మంచిది అని. ఇవన్నీ మన ప్రాక్టీసెస్ ఎట్లా అంటే పెద్దవాళ్ళు ఋషులు ఏదైతే చూచారో అది వీళ్ళకందరికీ ఉపయోగపడే విధంగా చెప్పారు. వీళ్ళు మేము అవన్నీ బోగస్, మేము నమ్మము అంటే వీడికి నాలెడ్జ్ లేదు కాబట్టి వీడు నమ్మడు అని. అదే ఇంకొక చోట వీడు డాక్టర్ కాదు అయినా డాక్టర్ చెప్పింది నమ్ముతాడు, ఎందుకంటే లేకపోతే చస్తాడు అని భయం. అదే భయంతో నమ్ముతాడు. కానీ నిర్దుష్టంగా తెలుసుకొని ఇప్పుడు నాకు డల్గా ఉంది, నేను ఏం చేస్తే నా సోల్లో ఎనర్జీ కరెక్ట్ అవుతుంది, ఇది ఎనర్జీనే ప్రాణశక్తి అని అనుకుంటే, చిన్నప్పుడు ప్రాణం బాగలేదు అని ఎలా అనేవాళ్ళు, దాన్నే పట్టించుకుంటే లోపల ఉన్న ప్రాణశక్తిని చూచి వాట్ ఈస్ ద డిఫెక్ట్, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకుని పెద్ద ఇదే ఒకటి మన ఆలోచనతో కనెక్ట్ చేసి చెప్పేయచ్చు. యూ గెట్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ ఆటో సజెషన్ అని దాన్ని ఏమంటారు, పాజిటివ్ కమాండ్స్ ఇచ్చుకోవడము అని ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఎట్లా ఇచ్చుకుంటారు అంటే చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్లో ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మీరు చూసి ఉంటారు. అవును. ఇవన్నీ ఎందుకు అంటే సజెషన్ టు ది ప్రాణశక్తి ఇన్సైడ్. మైండ్కి ఒక అలవాటు ఉంది, మీరు చెప్పింది ఇక్కచ్చిగా అదే వింటుంది. మీరు జోక్ చేస్తున్నారా సీరియస్గా అవి పట్టించుకోదు. ఆ థాట్ ఏదైతే శబ్ద రూపంలో దానికి ఐడియా పెడుతుందో ఆ థాట్ని అది పట్టించుకొని దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్లా ఎన్ని థాట్స్ మనం మంచిగా ఫీడ్ చేస్తే ప్రాణం అంతా బాగుంటుంది, ఎంత చెత్త ఫీడ్ చేస్తే ప్రాణం అంతా డల్ అవుతుంది. అదే రహస్యం. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది రహస్యం ఏం లేదు, కనపడుతూనే ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, వెధవా అని తిడితే ఏం గొప్పరా నువ్వు బ్యూటిఫుల్ అంటూనే ఆనందపడతాడు. అదే. సో దీస్ థింగ్స్ ఆర్ ఆల్ పాజిటివ్లీ విజిబుల్, కానీ మనం గమనించం. ఎందుకంటే వేరే సైన్సెస్ వేరే ఇంపాక్ట్ ఎక్కువైంది కాబట్టి. అండ్ వీడి ఫోకస్ అంతా జీవితంలో ఎందుకు అంటే నేను కొన్ని జన్మలకు సరిపడా సంపాదించాలి, ఎందుకంటే నేను ఏ రోజు అడకతిటానో తెలియదు అనే భయంలోనే బతుకుతున్నాడు కాబట్టి. కాబట్టి దాని నుంచి బయటపడి వీడు పాజిటివ్, మన శాస్త్రాల్లో మన ధర్మాల్లో ఏమి చెప్పినాయో అవి తెలుసుకోవాలంటే హిందూయిజం ఇన్ ది స్పేస్ ఏజ్ లాంటి పుస్తకాలు, ఆయుర్వేద హృదయం లాంటి పుస్తకాలు, లేక యుగపురుషుడు నిత్య జీవితంలో యోగ సాధన లాంటి పుస్తకాలు గురువు గారి చదివి, వైద్యుడు లేకుండా ఆరోగ్యం చదివితే ట్రీట్మెంట్ మొదలెట్టేసుకుంటాడు ఆటోమేటిక్గా. ఇన్ని విషయాలు ఉన్నాయి అందులో. కలర్ థెరపీ గురించి, జెమ్ థెరపీ గురించి కూడా ఇచ్చారు గురువు గారు. ఇట్లా గురువు గారు చాలా టాపిక్స్ టచ్ చేస్తూ చాలా పుస్తకాలు రాశారు. అందులో ప్రతిదీ మనకి ఏది రెలవెంటో దాన్ని చెప్తూ వచ్చారు. మహాత్ముల గురించి రాశారు, శివాజీ కానీ, విద్యారణ్యులు కానీ, వేదవ్యాస మహర్షి కానీ, షిర్దీ సాయిబాబా సద్గురు హాజీ వారి సారీషా గారి గురించి కానీ. అవును. ఇవన్నీ రాస్తూ ఆయన అందులో మీరు గమనిస్తే ఒక్కొక్క బుక్కి ఒక ఫోకల్ పాయింట్ పెట్టారు. ఇది ఎందుకు రాస్తున్నాను అని చెప్తారు గురువుగారు. అందులో వీళ్ళందరి గురించి చెప్తూ ఇలా వీళ్ళ ప్రాణశక్తిని వీళ్ళు భగవంతుని ఫోకస్ చేసుకుంటూ ధర్మాన్ని నిర్వర్తించారు కాబట్టి వీళ్ళు దే కుడ్ అచీవ్ సచ్ లార్జ్ ఆబ్జెక్ట్స్ డిస్పైట్ ఆఫ్ దేర్ బీయింగ్ నాట్ సో కేపబుల్. వీళ్ళ భగవత్శక్తితోనే పనిచేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇవన్నీ చేయగలిగినారు. మీరు మీ శక్తి మీద ఆధారపడినారు కాబట్టి మీకు లిమిటెడ్ కేపబిలిటీస్ ఉంటాయి. భగవంతుడు అన్లిమిటెడ్ కాబట్టి ఆయన ఏమైనా చేయగలరు కాబట్టి ఈ సోల్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చేసేది కాబట్టి చేసేది. ఇప్పుడు వాళ్ళకి చెప్పండి, నమ్మరు. నువ్వు బాగా చదవగలవురా, ఊరికే నీ సోల్లోకి సరస్వతి ఎనర్జీని ఇంట్రొడ్యూస్ చేయి. సరస్వతి నమస్తుభ్యం చిన్నప్పుడు మనకు శ్లోకాలు చెప్పించేవాళ్ళు, సరస్వతి నమస్తుభ్యం హృదయ కామరూపిణి అని. అవును. సరస్వతి అంటే వన్ హూ సింప్లిఫైస్ అని, సరసమైనది అంటే సింపుల్ అని. మీ నాలెడ్జ్ని కాంప్లికేటెడ్ కాకుండా సింప్లిఫై చేయగలిగే శక్తి సరస్వతి. అందుకే వాక్శక్తి సరస్వతి. మీకు వాక్తో మీ కమాండ్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి కాబట్టి మీరు పర్సీవ్ చేసేది మీ లాంగ్వేజు, మీ భాష, ఆ శబ్దాలనే. శబ్దానికి మూలం మళ్ళీ భగవంతుడు బ్రహ్మ ఓంకారం. అవును. సో మన వాళ్ళు ఎలా చేశారు అంటే ఈ ఎనర్జీ ఇన్ ది కాస్మాస్, సృష్టిలో భగవత్శక్తులు ఏవైతే వేరే ఉన్నాయో వాటికి వీడికి యూస్ఫుల్గా ఉన్న ఎనర్జీస్కి ఆయా పేర్లు పెట్టి ఇవి ఇలా చేస్తే నీకు అందుతాయి అని మార్గాలు చూపిస్తే మనం వాళ్ళు పట్టించుకోకుండా ఉంటాయి.
రావు. పట్టించుకొని మొదలు పెడితే అంటే నాకు 0.001% నాలెడ్జ్ ఉన్న నాకే కొంచెం తెలుసు అన్న ఫీలింగ్ ఉంటే 1% తెచ్చిన వాడికి ఏ లెవెల్లో ఉంటుంది నాలెడ్జ్ ఊహించండి. అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, యు ఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ 5% ఆఫ్ యువర్ మెంటల్ కెపాసిటీస్ అని ఉంటుంది. అంటే వీడు మెంటల్ కెపాసిటీస్ని 5% నుంచి 50% తీసుకెళ్ళాడు అనుకోండి, వీడి మైండ్ పరిధి ఏ లెవెల్లో ఉంటుంది, వాడు ఎంత ఈ సృష్టిని అర్థం చేసుకోగలడు. అంటే దీనికి అవసరమైన ప్రాక్టీస్ చేయాలి. మైండ్ని ఫోకస్ చేస్తూ ఒక సబ్జెక్ట్ మీద పెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేయగలిగిన కెపాసిటీ వీడికి ఉంటే వీడు స్వార్థం అనేది తగ్గించుకొని భయం అనేది కోల్పోతే వీడి ప్రాణశక్తి ఫుల్గా పనిచేస్తుంది. దాన్ని మైండ్ రేంజ్ని ఎంత పెంచితే అంత పెంచుకోవచ్చు. ఓకే, పట్టించుకోవాలి. వేదవ్యాస అని నీకు పేరు ఎందుకు పెట్టారండి? శేషాద్రి శ్రీనివాస్ గురువు గారి ఒరిజినల్ పేరు శేషాద్రి శ్రీనివాసు. కానీ వ్యవహార నామాలు అవే వీళ్ళ మెయిన్ పేర్లైన కృష్ణమాచార్యులకు మాత్రమే అట్లా ఉంచి గురువుగారికి వేదవ్యాస అని, వాళ్ళ నెక్స్ట్ తమ్ముడికి భరద్వాజ అని, వాళ్ళ ఇంకో తమ్ముడికి బోధాయన అని ఋషుల పేర్లు పెట్టారు. అలాగా అలా పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇల్లులో ఒక ఆశ్రమంగా గడిచేది. అమ్మ చిన్నప్పుడే పోయారు. చిన్నప్పుడు పోయినప్పుడు అందరు మగవాళ్లే, అన్ని పనులు వీళ్ళే చేసుకుంటూ ఒక ఆశ్రమం లాగానే నడిచింది గురువుగారు చిన్నప్పటి జీవితం. గురువుగారు స్కూల్లో చదవలే, డైరెక్ట్గా మెట్రిక్ ప్రిపేర్ అయ్యి కాశీ వెళ్ళి అక్కడ మెట్రిక్ రాసి పాస్ అయ్యి తర్వాత గ్రాడ్యుయేషన్కి మామూలుగా చేరారు. ఓకే, ఈయన కూడా కొన్ని కోర్సెస్ పెట్టారు కదా గురుగారు ఆశ్రమం నుంచి? అవును, గురుగారు హిందూ ధర్మంలో ఉన్న కోర్సెస్ అంటే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు అస్ట్రాలజీ వాస్తు ఇవి నేర్చుకొని దాని మీద బతికేస్తున్నారు. అవును, బట్ దట్ ఈజ్ నాట్ ది ఇంటెన్షన్. మన శాస్త్రాన్ని 10 మందికి చెబితే ఇలా సాధనా పద్ధతులు ఉన్నాయరా, సాధన చేసుకోండి అని మనిషిని సోల్కి ఇంట్రొడ్యూస్ చేసి, అరే నీలో ఒక ఆత్మ ఉంది, దానికి ఒక ప్రాణం ఉంది, ఆ ప్రాణానికి ఒక శక్తి ఉంది, ఆ శక్తి నీలో శరీరంలో ఉండి నీకు 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 అనుకున్నంతవల్ల అది తగ్గిపోతుందిరా, దాన్ని పెంచితే నువ్వు ప్రపంచాన్ని బాగు చేయవచ్చు అనే ఇంటెన్షన్. గురువుగారు ఏది స్వార్థానికి చేయలే. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఏం సంపాదించుకున్నారు, ఒక ఇంట్లో ఉండినారు జూబ్లీహిల్స్లో. అది కూడా ఎప్పుడో మామూలు పైసలకు వచ్చిన ఇల్లు, అప్పుడు ఎవరు లేనప్పుడు. దానిలో ఇల్లు కట్టుకొని ఆయన ఒక స్టేజీ తర్వాత పెళ్ళాము పిల్లల సంరక్షణలో ఆమెను ఉండమని అవసరమైతే చూసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు, ఒకరే ఉండేవాళ్ళు. గురువుగారు జూబ్లీహిల్స్లో ఒకరే ఉండేవాళ్ళు. శిష్యులు ఎవరైనా ఉంటే వాళ్ళతో రాత్రి 12-12:30 వరకు వాళ్ళకి అవసరమైన ఏవో కబుర్లు చెప్తూ, కబుర్లు అంటే భగవంతుడి విషయాలు చెప్తారు ఆయన. ప్రాణం డెవలప్ చేయాలంటే ఏం చేయాలో, వీళ్ళ జీవితంలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సొల్యూషన్స్ అవి చెప్తూ, మళ్ళీ పొద్దున్న 2 గంటలకు అమెరికాలో ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడుతూ, ఆయన ఎప్పుడు నిద్రపోయేవాళ్ళో తెలియదు. ఓకే, బట్ హీ కుడ్ బీ ఆల్వేస్ యాక్టివ్. ఆయన మేము 24 గంటలు యాక్టివ్గా ఉండటం చూసాం. అంటే నేను కాదంటే ఇంకొకటి ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ. మనం వెళ్ళి నిద్రపోవచ్చు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నిద్రపోరు కదా, గురువుగారితోనే ఉంటారు. ఆయన ఉన్నంతసేపు, మీరు గురుగారితో ఎప్పుడైనా టైం స్పెండ్ చేసింటే తెలిసేది, ఆయన ఎదురుగా ఉన్నంతసేపు మీకు టైం గడిచేది తెలియదు. ఓకే, ఓ పావు గంట అయితే చూస్తే 3 గంటలు ఉంటుంది. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా గురుగారు ఉండేవాళ్ళు కాదు, నేను కావాల్సిన పుస్తకాలు తెచ్చుకునేవాడిని అక్కడికి వెళ్ళి. అంటే 2007 తర్వాత ఆయన లేరు కదా? అవును, 2007 ముందు నేను 2001లో 2లో వెళ్ళా, లేరు అప్పుడు ఆయన. ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్ననాళ్ళు సెక్రటేరియట్, వీకెండ్స్ అయితే ఏదో ఊర్లకెళ్ళి జనాలతో టైం ఇచ్చి వాళ్ళతో పాటు సత్సంగం చేయించడము, సత్సంగం సెంటర్స్ పెట్టడము, విష్ణు సహస్రనామాలు చేయించడము, ఒక ప్రార్థన అవి ఏంటి ఎందుకు ఎట్టా అని చెప్పడము చేసేవాళ్ళు. రిటైర్ అయిన తర్వాత ఊర్లు టూర్ చేస్తూనే ఉన్నారు ఆయన. బెంగళూరు, ఢిల్లీ, రాజమండ్రి, ఏలూరు. అవును, ఎప్పుడు వాళ్ళ పిల్లలు అదే అనేవాళ్ళు, మాకన్నా మీకే ఎక్కువ దొరికినారు మా నాన్నగారు అని. ఇప్పటికీ దే కంప్లైంట్. ఆయన దేహాన్ని వదిలేయటం కూడా అలాగే జరిగింది కదా, టూర్లోనే జరిగినట్టుంది. వేరే ఊళ్ళో ఉన్నారు రాజమండ్రిలో. అక్కడ ఉన్న వాళ్లకు ముందు రోజు చెప్పారు, మేము బయలుదేరుతామండి అంటే, మళ్ళీ రావాలరా మీరు అన్నారట. వాళ్ళకి తెలియదు, ఏదో పని మీద రమ్మంటారేమో అని. 2 రోజులకు హైదరాబాద్ రండి అన్నారట. ఓకే, 2 రోజులు హైదరాబాద్కి ఎందుకు వచ్చినారు అంటే, ఈయన బాడీని చూసేందుకు వచ్చినారు. ఓకే, మాకు అర్థం కాలేదు అన్నారు.